దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ ఏప్రిల్ మాసాన్ని బట్టి మొదటిగా దేవుడిని నేను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని ఏప్రిల్ మాసం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి ఈ మాసం ఎలా ఉండబోతుంది, ఈ మాసంలో మన ఎదుర్కొనే పరిస్థితులు సమస్తము దేవునికి తెలుసు కనుక ఆయన ఇస్తున్న వాక్య లేఖన భాగంలో నుంచి వాగ్దానాలు మనం చేతపట్టుకుని ఏప్రిల్ మాసంలో ధైర్యంగా ప్రవేశించాలని సంఘం అంతటిని కోరుకుంటూ ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతా ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇశ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. ఆమేన్. ఇక్కడ పౌలు గారు తన జీవితంలో తను ఎదుర్కొంటున్న ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఎదుర్కొంటున్నారు ఆయన అంటే, మనము చూస్తే అనేక సందర్భాల్లో పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చాలా సందర్భాల్లో అక్కడ మనం చూస్తాం, చెప్పినట్లుగా మనం చూస్తాం. సో ఈరోజు మనము ఎదుర్కొంటున్న పరిస్థితులు, మనము జీవిస్తున్న విధానము పౌలు గారు చెప్పిన ఈ మాటలకి చక్కగా సరిపోతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మారు మనస్సు అనే టాపిక్ని దేవుడు మనకి ఈ 40 డేస్లో ఇచ్చి మీరు మార్పు చెందాలి అని చెప్తా ఉన్నారు. ఎన్నో విషయాల్లో మీరు మార్పు చెందాలి అని చెప్తా ఉన్నారు. దాన్ని మనం ట్రై కూడా చేస్తున్నాం అని నమ్ముతున్నాను. ఆమేన్. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను అంటున్నారు. పౌలు గారు తన జీవితంలో, తన శరీరంలో తను తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా శరీరం పోరాడుతూ ఉన్నప్పుడు తను ఏదైతే చేయాలని ఇష్టపడుతున్నాడో అది చెయ్యలేకపోతున్నానని తన భ్రష్ట శరీర స్వభావం కొరకు ఈ 7వ అధ్యాయం మొత్తం రాస్తూ వచ్చారు. ధర్మశాస్త్రము, దానిలో ఉన్న ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలు పాటించాలని ప్రయత్నించినప్పుడు ఫెయిల్ అవ్వడం, తద్వారా తను పాపంలో పడిపోతున్నాను అని తన శరీర స్వభావం గురించి రాస్తూ వచ్చారు. సో దాని గురించి కొన్ని మాటలు, అంటే మారుమనసు పొందాలి, సంపూర్ణులుగా మార్చబడాలి, క్రీస్తులో ఈ 40 డేస్లో ఒక నూతనత్వంలోనికి మనం వెళ్ళాలి అని మనం అనుకుని ఎంతో విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ మనల్ని ఈ యొక్క శరీర స్వభావం జయించేసి మనలో ఉన్న ఆ దైవత్వాన్ని వెనక్కి లాగేసి మనం ఏదైతే చేయాలని ఆశపడుతున్నామో అది చేయనివ్వకుండా అడ్డుపడుతున్న భ్రష్ట స్వభావం గురించి ఈరోజు పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం సంపూర్ణులుగా ఉండాలని అందరికీ ఉంది కదా, క్రీస్తును పోలి నడుచుకోవాలని అందరికీ ఉంది. కానీ అది మనం చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది ఈరోజు టాపిక్ అన్నమాట. సో మళ్ళీ ఒకసారి నేను 14వ వచనం నుంచి చదువుతున్నా. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. సో ధర్మశాస్త్రం అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎలాంటివంట? ఆత్మ సంబంధమైనవి. అంటే పరిపూర్ణంగా ఆత్మపూర్ణులు మాత్రమే వాటిని చేయగలుగుతారు. అయితే నేను ఆత్మపూర్ణుడిగా లేను, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని పౌలు గారు చెప్తున్నారు. పాపానికి అమ్మబడ్డం,
మన జీవితం ఏంటి అంటే ఆదాము అవ్వల దగ్గరికి వెళ్తే ఆదాంని అవ్వని దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళు ఆత్మ సంబంధులే, వాళ్ళలో ఏ పాపం లేదు. దేవుడు తన పోలికి చప్పున తన స్వరూపమందు పరిశుద్ధులుగా మనుషుల్ని చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, తినవద్దు అనుకున్న ఆ పండుని తిన్నారో, వాళ్ళలోకి ఏం ఎంటర్ అయింది? పాపం ఎంటర్ అయింది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. సో నేను ఎలా ఉన్నాను? ఆత్మ సంబంధిగా దేవుడు చేసినప్పటికీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటే శరీర సంబంధిని అయిపోయాను. శరీరానుసారమైన జీవితాన్ని జీవించేటట్లు శరీర సంబంధిగా మార్చబడ్డాను, పాపానికి అమ్మివేయబడ్డాను. ఇప్పుడు మనం ఎవరైనా కావలసుకుని పాపం చేస్తామా? కాదు, అనుకోకుండా ఆటోమేటిక్గా అలా జరిగిపోతూ ఉంటుంది. కావలసుకుని దేవుని ఆజ్ఞ అతిక్రమించేసి దేవుని బాధ పెట్టాలని ఎవ్వరూ అనుకోరు. ఆదం కూడా అనుకోలే, అవ్వ కూడా అనుకోలే. సాతాను మోసగించాడు, మోసంలో పడిపోయింది. తద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, పాపానికి అమ్మివేయబడ్డారు. వాళ్ళలో ఉన్న భ్రష్ట స్వభావం వాళ్ళ నుంచి తరతరాలుగా మనకు అంటి వస్తూ ఉంది. ఆ శరీరంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ భ్రష్ట స్వభావం మనలో కూడా వచ్చేసింది. ఏమేన్. సో ఇప్పుడు పౌల్ గారు ఏం చెప్తున్నారు అంటే, నేను పాపానికి అమ్మివేయబడ్డాను, పాపానికి దాసుడైపోయాను, కాబట్టి నేను శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా 15వ వచనం, ఏలయనగా నేను చేయునది నేను ఎరుగుదును, నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. నేనేం చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదు అనుకుంటున్నాను అదే చేసేస్తున్నాను. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది పౌల్ గారికి, అలాగే మనకి కూడా అని మనం ఆలోచన చేస్తే, మనలో ఒక భ్రష్టత్వం ఉంది, శరీరంలో భ్రష్ట స్వభావం ఉంది. అది ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వదు, ఏం చేయకూడదు అనుకుంటే అది చేయాలని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ధన్యతల గురించి మనం ధ్యానం చేస్తాం కదా ఆల్రెడీ 5వ అధ్యాయం మొత్తం. ఆ 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఫస్ట్ ధన్యతలోనే అంటారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. అంటే ఆ ఆత్మలో మన భ్రష్ట స్వభావం ఎలాంటిదో, మన శరీర స్థితి ఎలాంటిదో, మన దరిద్రత ఎలాంటిదో గుర్తించిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు నిజంగా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇది అయితే ఇంకొక మాట చదువుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు 10వ వచనం నుంచి, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మీరు చెడ్డవారై ఉండియు. ఇది ఎవరితో చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్తున్నారు. మీరెవరంట? చెడ్డవారయ్యుండి. అంటే శిష్యులు కంప్లీట్గా పాపంలో ఉన్నారు, వాళ్ళు ఏదో త్రాగుబోతులు తిరుగుబోతులు అలా కాదు. ప్రతి మనిషి, శరీరంలో ఉన్న ప్రతి మనిషి చెడ్డవాడే. మంచివాడంటూ భూమి మీద ఒక్కడు కూడా లేడు. యేసుక్రీస్తు ప్రభు తప్ప తల్లి గర్భంలో నుంచి రూపొందించబడి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పాపులే, చెడ్డవాళ్ళే. సో అందరినీ ఉద్దేశించి చెప్తున్న మాట, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని నిశ్చయించి ఉండగా. సో మంచి ఈవులు ఇవ్వాలని అనుకుంటున్నారు, కానీ మీరు మాత్రం చెడ్డవాళ్ళే. అయితే మనం భ్రష్ట స్వభావం కలిగిన వాళ్ళము అని దేవుడు మరొక్కసారి గుర్తు చేస్తూ ఈ యొక్క మాటలు చెప్తా ఉన్నారు. అందుకే గలతీలకు రాసిన పత్రిక పౌల్ గారు గలతీ సంఘానికి రాస్తూ ఆ పత్రికలో అంటారు కదా, 5వ అధ్యాయము గలతీ 5:17 నేను చదువుతా ఉన్నా. 5:17, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా ఉంటుంది.
ఇప్పుడు నేను మంచిగా మారుమనసులో కంప్లీట్నెస్లోకి వచ్చేయాలని మనం చాలా కంకణం కట్టుకుని ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఎక్కడో చోట పడిపోతున్నాం. ఎందుకు పడిపోతున్నాం అంటే శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుందంట. ఆత్మ చెప్పిన మాట శరీరం వినట్లా, శరీరం చేస్తున్నది ఆత్మకి నచ్చట్లా. ఈ రెండు ఎప్పుడూ కూడా ఫైట్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక రోజులో సంపూర్ణత వచ్చేది కాదు. మనం దేవుడి సన్నిధి చేరేంత వరకు ఈ పోరాటం ప్రతిరోజు రెగ్యులర్గా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉంటుంది. అందుకే మీరు ఏం నిశ్చయించుచున్నారో వాటిని చేయకుండా ఉన్నారు. ఈరోజు పరిపూర్ణతలోనికి ఎంతమంది వచ్చారమ్మా అంటే మనము కాన్ఫిడెంట్గా చేయెత్తలేం. ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో పడిపోతూనే ఉన్నాం. అది పౌల్ గారు చెప్తూ ఉన్నారు. అలాగనే మనము రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నాను. ఇశ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. సో ఇక్కడ పౌల్ గారు దీనికి మూలం ఏంటి అని చెప్తున్నారు. ఇలా నేను ఉండడానికి కారణం ఏంటి, నేను చేయాలనుకున్నది చేయలేకపోవడానికి, చేయకూడదు అనుకుంటున్నది చేసేయడానికి మూలం కారణం ఏంటి అంటే నాలో నివసిస్తున్న పాపమే నాకు శత్రువుగా, ఈ శరీరం యొక్క స్వభావమే నాకు శత్రువుగా నన్ను ప్రేరేపిస్తూ ఉంది. సో నాలో పాపం ఉంది, నాలో పాపం నివసిస్తూ ఉంది. నేను సంపూర్ణ పరిశుద్ధుడిగా లేను కాబట్టి నాలో ఉన్న పాపమే నన్ను ప్రేరేపిస్తుంది. కాబట్టి నేను ఏది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నాను అది చేసేస్తున్నాను అని మూలం ఏంటి అంటే పాపము అని పౌల్ గారు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ 18 నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసించటం లేదు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు? పౌల్ గారు చెప్తున్నారు. నన్ను పోలు నడుచుకోండి అని చెప్పిన పౌల్ గారు చెప్తున్నారు. ఆయన కూడా చాలా పోరాడారు ఈ విషయంలో, దాంట్లో మనకి నో డౌట్. ఆయన చెప్తున్న మాట, నా శరీరంలో మంచిది ఏది నివసించడం అంతా పాపమే, శరీర భ్రష్ట స్వభావం అంతా పాపమే. సో ఏది మేలైన చేయాలనే కోరిక నాలో ఉంది కానీ అది చేయడం నా వల్ల కావట్లేదు అంటున్నారు. నా వల్ల కావట్లా. ఈరోజు మనందరం ఇదే పరిస్థితిలో కొట్టుకుంటూ ఉన్నాం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని అందరికీ ఆశ ఉంది, కానీ నా వల్ల కావట్లేదండి, ఎంత ట్రై చేసినా సరే నా వల్ల కావట్లేదండి అని ఎవరన్నా అంటే ఈరోజు దేవుడు దానికి సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నారు. ప్రైజ్ గాడ్. సో దాని గురించి ఇదంతా ఇప్పుడు మనం చేస్తున్న పోరాటం గురించి పౌల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఆమేన్. సో నా శరీరంలో మనల్ని మోసగించేది ఒకటి ఉంది. అంటే మన శరీరం అంతా ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ మన శరీరంలో ఒక పాప భూయిష్టమైనది ఒకటి ఉంది. ఏంటది అని కనుక మనం చూస్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇక్కడి నుంచే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. సో మన శరీరం అంతా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి మోసకరమైనది ఏదైనా ఉంది అంటే హృదయం. ఈ హృదయంలో నుంచే మొత్తం పాపం అంతా బయటకు వస్తూ ఉంటుంది. మన శరీరాన్ని కల్మషం చేసేది, మన శరీరంలో భ్రష్టత్వాన్ని తీసుకొచ్చేది హృదయమే. సో మన మైండ్ ఆలోచిస్తుంది, మన హృదయము చెప్తుంది, మన మైండ్ ఆలోచిస్తుంది, మన శరీరం యాక్ట్ చేస్తుంది అన్నమాట. మన హృదయం చెప్తుంది, మన మైండ్ సిగ్నల్స్ ఇస్తుంది, దాని ప్రకారంగా మన శరీరం యాక్షన్లోకి వెళ్తుంది. సో యూట్యూబ్లో ఏదైనా చూడు అని మన హృదయంలో ఆలోచన పుడుతుంది, మన మైండ్ సిగ్నల్స్ ఇస్తుంది చేతులకి, ఆ యూట్యూబ్ ఆన్ చేయి, పలానాది నొక్కు అని. సో మన శరీరం అట్లా యాక్ట్ చేస్తుంది అంతే. ఇప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచి వచ్చింది.
కాబట్టి పాపం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హృదయంలో నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి హృదయము అన్నింటికన్నా మోసకరమైనది, ఘోరమైనది అని చెప్తున్నారు. సో దీని గురించి యేసుక్రీస్తు ప్రభు కూడా మాట్లాడుతూ మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుష్యుణ్ణి అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనం చేయుట మనుష్యుణ్ణి అపవిత్రపరచదని చెప్పాను. సో హృదయంలో నుంచి ఎన్ని భయంకరమైనవి బయటకు వస్తాయో చూడండి. సరోజిని ఆంటీ మ్యూట్ చేయండి. సో అన్ని విషయాల్లో మనము పడిపోవడానికి మూలం ఎక్కడి నుంచి ఉంది అంటే హృదయంలో నుంచి ఉంది. హృదయంలోనే ఆ ఆలోచనలు అన్నీ పుడతాయి అన్నమాట. దురాలోచనలైనా, నరహత్య చేయాలంటే ఎదుటి వాళ్ళని ద్వేషించడం, కోపగించడం, ఎదుటి వాళ్ళ మీద సణుగుకోవడం, ఎదుటి వాళ్ళని కించపరచు, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నదంతా కూడా హృదయంలో నుంచే వస్తుంది. అదే మనల్ని అపవిత్రపరుస్తుంది. సో మన శరీరం దానికి తగ్గట్టుగా యాక్షన్లోకి వెళ్తుంది. తద్వారా మనం పాపంలో పడుతూ ఉన్నాం. మరి ఇవన్నీ మనకి తెలుసు, పౌలు గారికి కూడా తెలుసు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను అని ఆయన బాధపడుతూ ఉన్నారు. ఇంకొక మాట, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నా. 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకార యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ప్రభు ఎందుకు వచ్చారంట? పాపంలో ఉన్నవారిని రక్షించడానికి వచ్చారు, పాపంలో ఉన్నవారిని విడిపించడానికి వచ్చారు. సో అలా పాపంలో ఉన్న రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆ పాపులందరిలో ప్రధాన పాపిని నేనే అని పౌలు గారు చెప్తున్నారు. అదే లాస్ట్ వేడు, ఎట్టివారిలో పాపులందరిలో నేను ప్రధానుడను. పాపం చేసిన వాళ్ళందరిలో ఎవరైనా ఫస్ట్ ఉన్నారంటే నేనే అని చెప్తున్నారు పౌలు గారు. ఈరోజు మనమేం చెప్తాం? పాపం నాలో ఉందంటే నేను అసలు చాలా పరిశుద్ధునండి, నాలో కొంచెం కూడా పాపం లేదు, నేను అన్నీ పర్ఫెక్ట్గా చేసేస్తున్నాను. ఎవరైనా వచ్చి నువ్వు పాపివి అని అంటే నేను అసలు ఒప్పుకోను, మనం అసలు ఒప్పుకోం. కానీ పౌలు గారి యొక్క స్వభావం ఏంటి అంటే పాపులందరిలో ప్రధాన పాపి నేనే అని చెప్తున్నారు ఆయన. ఈరోజు మన ఆత్మీయ దరిద్రతను గుర్తించి పాపుల్లో ప్రధాన పాపి నేనే అని ఒప్పుకుంటే దానికి దేవుడు సొల్యూషన్ ఇస్తారు. నెక్స్ట్ మన స్థితిని మనం ఒప్పుకోకపోతే దేవుడి నుంచి సమాధానం మనం పొందుకోలేం. ఈరోజు మన స్థితిని మనం ఒప్పుకోవాలి. మనం భ్రష్ట స్వభావంలో ఉన్నాం, మారుమనసు పొందాలని ఆశ ఉంది కానీ పొందలేకపోతున్నాం, చేయాలని ఆశ ఉంది దేవునికి తగిన క్రియలు కానీ చేయలేకపోతున్నాం. మనలో మంచిదనేది ఏదీ లేదు, మనలో నివసించిందంతా పాపమే, శరీరానుసారమైన మనస్సే. ఇది మనం ఒప్పుకోవాలి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 7వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఒక నియమం గురించి చెప్తున్నారు. అదేం నియమం అంటే పాప నియమము. 2 నియమాలు ఉన్నాయి. ఒకటి పాప నియమము, 2 జీవం ఇచ్చే ఆత్మ నియమం. సో పౌల్ గారు ఈ రెండాట్ల గురించి 7, 8 అధ్యాయాల్లో రాశారు. ఒకటి పాప నియమము, 2 జీవమునిచ్చే ఆత్మ నియమం. పాప నియమంలో ఉన్నంత వరకు అంతరంగం అయితే దేవుని యందు ఆనందిస్తుంది కానీ శరీరం మాత్రం లోబడడం లేదు.
అంతరంగం అయితే దేవుని ధర్మశాస్త్రం యందు ఆనందిస్తుంది. దేవుని వాక్యం విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మనస్సు మాత్రం ధర్మశాస్త్రంతో పోరాడి ఆ అవయవంలో పాప నియమానికే నన్ను చెరపట్టి లోపరుచుకుంటుంది. అంటే నేను శరీరానుసారంగా దేవునికి లోబడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే పాప నియమం గట్టిగా పనిచేస్తుంది అక్కడ. సో ఫోర్స్, పాప నియమం నుంచి వచ్చే ఫోర్స్ గట్టిగా పనిచేస్తుంది. దట్స్ వై నేను దేవునికి లోబడలేకపోతున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. 24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంనకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిచ్చారంటే ఫరో. ఇశ్రాయేలు ప్రజలను ఫరో మోషే వచ్చి, అయ్యా మేము దేవుణ్ణి ఆరాధించాలి, మమ్మల్ని విడిచిపెట్టండి, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుంటామని చెప్తే ఫరో అంటాడు కదా. ఒకసారి మాట చదువుతున్నాను చూడండి. నిర్గమాకాండము 5వ అధ్యాయము, నిర్గమాకాండం 5వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నా. 5:2 ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనెను. సో ఇప్పుడు మన శరీరం ఎలాంటిదంటే ఫరో లాంటిదన్నమాట. సో దేవుని ఆరాధించాలి, ఆత్మ సంబంధులుగా జీవించాలని మనం చెప్తే ఈ శరీరం అంటది కదా, దేవుడెవరు? ఈ ఆజ్ఞలేంటి? నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను లోబడనివ్వను. అక్కడ ఫరో అంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇశ్రాయేలును వెళ్ళనివ్వను. సో మన శరీరం కూడా అలానే పోరాడుతుంది. కానీ అక్కడ విడుదల వచ్చిందా లేదా? దేవుడు 10 అద్భుతాలు చేసి కొంత టైం అయిన తర్వాత దేవుడు ఫరోని సంపూర్ణంగా నాశనం చేయడానికి ప్లాన్ చేసి వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రంలో ముంచేశారంట. అంటే మనకు కూడా ఖచ్చితంగా ఒక దినాన్ని జయం ఉంది. ఇప్పుడు పోరాటం జరుగుతుంది ఫరోకి మనకి, అంటే మన శరీరానికి మనకి ఆత్మకి పోరాటం జరుగుతుంది. కానీ ఇది డెడ్ ఎండ్లో మనం చూసేది గొప్ప విజయము అని జ్ఞాపకం చేస్తా ఉన్నా. దైవ నియమము ఉంది, పాప నియమం కూడా ఉంది. దైవ నియమమే ఒక దినాన్ని జయాన్ని చూస్తుంది. అందుకే పౌలు గారు చెప్తున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట ఆయన. సో దీనికి కంప్లీట్ సొల్యూషన్, ఈ పాప నియమాన్ని జయించడానికి కంప్లీట్ సొల్యూషన్కి వచ్చేసరికి 8వ అధ్యాయంలో ఇస్తారనమాట. ఇప్పటి వరకు మన స్థితి ఏంటో మనం చూసాం, కానీ ఇప్పుడు దీని నుంచి జయించడానికి పౌలు గారు ఇచ్చిన సొల్యూషన్ ఏంటో మనం చూడబోతా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పటి వరకు పాపంలో ఉన్నాను, తప్పిపోతున్నాను, పడిపోతున్నాను, అయ్యో నేను శిక్షకు లోనైపోతానేమో, దేవుడు నన్ను త్రోసేస్తాడేమో, ఈ విషయంలో మారు మనసు నాకు సంపూర్ణంగా రాలేదు కాబట్టి దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయడేమో అన్న భయంలో ఉన్న వాళ్ళందరికీ పౌలు గారు ఇచ్చే ఒక గొప్ప సొల్యూషన్ ఏంటంటే, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆమేన్. నువ్వు చేసే తప్పు కోసం నువ్వు నరకానికి వెళ్ళేది లేనే లేదు. ఈ మాట హృదయంలో ముద్రించుకోండి. అప్పుడు మనం కృంగుదలలోకి వెళ్ళాం, దాని నుంచి బయటికి రాగలుగుతాం. ఇప్పుడు నువ్వు చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల నిన్ను దేవుడు తీసుకెళ్ళి నరకంలో వేయడు. ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచి నీవు దేవుని తట్టు తిరిగి ఆయన నందు రక్షణలోనికి, నువ్వు సంపూర్ణతలోనికి రావడానికి సిద్ధపడి ట్రై చేస్తూ ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను సంపూర్ణంగా నిత్య జీవ వారసుడిగా ముద్రించి ఉన్నారు. నీకు ఏ శిక్షా విధి లేదు. ఆమేన్. ఇది మనం ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 5వ అధ్యాయము, ఒకసారి ఆ మాట కూడా చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నా. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు
నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ఇక్కడ ఏమంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో మరణంలో నుంచి ఎక్కడికి దాటేసామంట? జీవంలోనికి దాటేసాం. దేవుని మాట విని ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఇంక మరణానికి పాత్రులు కాదు. మనము నిత్య జీవానికి వారసులుగా మార్చబడ్డాం. ఇప్పుడు మనకి ఏ శిక్షా విధి లేదు. అంటే ఎలాంటి అలా బ్రతకొచ్చా అండి అంటే కాదు. నీ శరీరాన్ని జయించడానికి దేవుడు ఒక సొల్యూషన్ ఇస్తున్నారు. ఆ శరీరంలోంచి నాకు విడుదల రాదేమో అని భయపడడానికి వీల్లేదు, శిక్షలు వస్తాయేమో అని భయపడడానికి కూడా వీల్లేదు. దేవుని యందు ఉన్నావు కాబట్టి, క్రీస్తు యేసు నందు ఉన్నవారికి, క్రీస్తు యేసులోనికి వచ్చిన వాళ్ళకి, వారికి ఏముందంట? శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులోకి రావడం అంటే ఏంటి? అది కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే రోమిలకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలో ఈ మాట నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి 5వ వచనం. 6:5 మనము ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత గలవారమై ఉందుము. ఇంకొక మాట చదువుతా, 2 నుంచి చదువుతున్నాను చూడండి. పాపం విషయమై చనిపోయి మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరం ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సో ఈరోజు శరీర స్వభావము మనలో ఏమైందంట? చచ్చిపోయిందనమాట. బాప్తిస్మం ద్వారా శరీర స్వభావం చచ్చిపోయింది. కానీ ఇంకా శరీరంలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు అది లేచి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభులో ఉన్నవారికి శిక్షలు లేవు. ఇది మాత్రం క్లియర్. ఓకే, మనం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాం అంటే మనం శరీరానుసారంగా చచ్చిపోయాము, ఆత్మలో జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందండి అంటే, ఒకప్పుడు నీకు సినిమాలంటే చాలా ఇష్టం, కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు సినిమాలు చూడాలంటే అసహ్యం. నువ్వు నిజంగా బలవంతంగా టీవీ దగ్గర కూర్చొని చూస్తున్నావు అనుకోండి, శరీరం ఏమంటుంది? అబ్బా చాలా బాగుంది, చూడు ఇంకా చూడంటుంది. నీలో శరీరం ఇంకా చచ్చిపోలేదు, నువ్వు శరీరంలోనే ఉన్నావు కాబట్టి అది దాన్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. కానీ ఆత్మ ఏం చెప్తుంది? నువ్వు చేసేది తప్పు, నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, నువ్వు చూస్తున్నది తప్పు, దాన్ని ఆపేయి అని చెప్తుంది. అంటే ఇక్కడ శరీరం ఒకటే కాదు, ఆత్మ కూడా పనిచేస్తుంది అన్నమాట. మనం ఎవరికి లోబడితే దాన్ని జయించేటట్లుగా దేవుడు కార్యం చేస్తారు. సో ఈ పాప నియమంతో పాటు పాప నియమాన్ని చంపే ఆత్మ కూడా మనలోనికి వచ్చింది. అదే ఇక్కడ పౌల్ గారు చెప్తున్నారు. 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. పైన అన్నారు కదా, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అని క్వశ్చన్ చేశారు కదా. దానికి ఆన్సర్ ఏంటంటే ఆత్మ యొక్క నియమము, ఈ క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. పాపం నుంచి, మరణం నుంచి, ఆ నియమంలో నుంచి మనల్ని విడిపించేసింది ఏంటంటే ఆత్మ యొక్క నియమం, జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం. ఆమేన్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చారో, మరణ పునరుద్ధానం యందు విశ్వాసముంచి బాప్తిస్మం తీసుకున్నారో, వారిలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించి ఆత్మ చేత దినదినము మనల్ని ఆ శరీర స్వభావం నుంచి విడుదల అనుగ్రహించుకుంటూ వస్తారు. అయితే సంపూర్ణంగా మనము మార్చబడిపోతామా అంటే అప్పుడప్పుడు పడుతూ ఉంటాం, బట్ లేస్తూ ఉంటాం.
పడిన స్థితిలోనే ఉండం. నీతిమంతులు 7 మార్లు పడినా మరలా తిరిగి లేస్తాడు. ఈరోజు చాలామంది సొంత శక్తితో ప్రయత్నించి ఫెయిల్ అయిపోయి, కృంగిపోయి, ఇంకా నా వల్ల కాదు ఈ క్రిస్టియానిటీ అని డిక్లేర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాదు, నీ అంతటి నువ్వు పోరాడితే నీకు విసుగొస్తుంది, కానీ పరిశుద్ధాత్ముడు నీలో పని చేస్తే నువ్వు ఈజీగా పాపాన్ని జయించగలుగుతావు. ఆమేన్. అందుకే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. నాకు విడుదల వచ్చేసింది. ఎప్పుడు విడుదల వస్తుంది? ఈ శరీర స్వభావం, భ్రష్ట స్వభావం నుంచి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడం మొదలు పెడతారో అప్పుడు విడుదల వచ్చేస్తుంది. ఆమేన్. సో ఇప్పుడు ఇదంతటికీ మూలం ఏంటి అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనికి మనము రావాలి. అది దేవుడు చెప్తున్న మాట. సో ఇంకొంచెం ముందుకు చదువుతాను. 3వ వచనం. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. సో మనం పాపం చేసి శరీరానుసారంగా మనం చేసిన ప్రతి పాపానికి యేసుక్రీస్తు ప్రభు శరీరంలో శిక్ష విధించబడిపోయింది. ఆయన ఆల్రెడీ భరించేశాడు, ఆయన ఆల్రెడీ విడిపించేశారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంట? 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయంలో యందు మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో యందు మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఈరోజు నువ్వు ప్రేయర్కి రాగలుగుతున్నావు, దేవుడి సన్నిధిలో కూర్చోగలుగుతున్నావు, దేవుని వాక్యం వినగలుగుతున్నావు అంటే నువ్వు శరీరానుసారివి కావు. ఆమేన్. ఈ మాట నేను డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనము ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచినప్పుడు మాత్రమే పొద్దున్నే లేవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాట వినాలి అనే ఆసక్తి మనలో పెరిగిద్ది. శరీరానుసారమైన మనసు అనుకోండి, శుభ్రంగా పడుకో, హ్యాపీగా తిను, మంచిగా శరీరాన్ని పుష్టిగా పెంచుకో. ఎందుకు వచ్చింది పొద్దున్నే లేవడం? నిద్ర తక్కువైపోద్ది, నీ హెల్త్ పాడైపోద్ది, కళ్ళ కింద నల్ల మచ్చలు వస్తాయి, ఎందుకు వచ్చింది అని చెప్తుంది. ఇదేంటిది? శరీరానుసారమైన మనస్సు. కానీ ఆత్మానుసారమైన మనసు ఏం చెప్తుంది అంటే ఆత్మ విషయముల యందు మనస్సు ఉంచిన ప్రతి ఒక్కళ్ళు దేవుని ఆత్మకు లోబడి ఆత్మ విషయాలలో ఆసక్తి కలిగి దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారు. ఈరోజు ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవునితో చూస్తున్నావు, అయ్యా నీ ఆత్మ చేత నన్ను నింపు, ఈ శరీర భ్రష్ట స్వభావం నుంచి నన్ను విడిపించి అని అడుగుతున్న నీకు నాకు దేవుడు ఆల్రెడీ జయం ఇచ్చేశారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆల్రెడీ మనం శరీరంలో చచ్చిపోయాం, క్రీస్తులో బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము నూతనీకరించబడాలని ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. నూతనీకరించబడాలి అంటే ఎప్పుడో ఒకసారి జరిగిపోయింది కాదు, ఎవ్రీ డే. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. ప్రభు ఇక్కడ సొల్యూషన్ చెప్తారు. 38వ వచనంలో తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. సిలువ ఎత్తుకోవాలంట. ఎప్పుడు ఎత్తుకోవాలి? లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా నేను చదువుతున్నా. లూకా 9:23. ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. ప్రతి దినము, ఎవ్రీడే సిలువ. ఏ విషయంలో సిలువ? శరీరం విషయంలో సిలువ. ఎవ్రీడే, ప్రతిరోజు సిలువేనంట. ప్రతిరోజు శ్రమలే ఉంటాయి. ఎందుకు శ్రమలు ఉంటాయి? శరీరం ఏమో ఒకలా పోరాడుతుంది, ఆత్మ ఏమో ఇంకోలా పోరాడుతుంది. ఆత్మ విషయంలో యందు మనం శ్రద్ధ పెట్టాలంటే శరీరంలో చచ్చిపోవాలి, కాబట్టి సిలువ ఎత్తుకోవాలి. సో ప్రతిరోజు సిలువకు అప్పగించబడినప్పుడు
ఖచ్చితంగా ఆత్మలో మనం జయాన్ని చూస్తాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం సుఖంగా సంతోషంగా బ్రతికేలా. ప్రతిరోజు చుట్టూ ఆయన్ని వ్యతిరేకించేవారు అనేక మంది ఉన్నారు. ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఎప్పుడు పట్టుకుందామా అని ప్రభు చుట్టూ తిరుగుతూనే ఉండేవారు. ఆయనకు అనేకమైన శ్రమలు, సమస్యలు వచ్చినాయి. కానీ సిలువెత్తుకొని ఆయన వెంబడించినప్పుడు తండ్రి గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఆమేన్. ఈరోజు మనకు కూడా అదే విజయం ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అండ్ ఇంకొక మాట చదువుతున్నాం. 8వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చావునకు లోనైన మీ శరీరాల్ని దేవుడు జీవింపచేస్తారండి. అంటే చచ్చిపోవలసిన మనల్ని ఆత్మ చేత జీవింపచేస్తారంట. ఆమేన్. అందుకొరకే దేవుడు 30వ వచనంలో అంటారు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను ఫస్ట్ నిర్ణయించాడు ఆయన కోసం బ్రతుకుతావని. ఆయన నిర్ణయించిన ప్రకారం ఆయన నిన్ను పిలిచాడు. ఆయన నిన్ను పిలిచిన ప్రకారం నిన్ను నీతిమంతుడిగా తీర్చేశాడు. ఆయన నిన్ను నీతిమంతుడిగా తీర్చి నిన్ను మహిమపరిచాడంట. ఇది వాగ్దానం. ఆయన నిన్ను నిర్ణయించుకున్నాడు, పిలిచాడు, నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు, నిన్ను మహిమపరిచాడు. నువ్వు ఎవరు అంటే నువ్వు ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తివి. క్రీస్తు యేసునందు నీకు శిక్షా విధి లేదు. ఆమేన్. క్రీస్తు ఆత్మ ద్వారా నువ్వు జీవింపచేయబడుచున్న వ్యక్తివి. కనుక మారు మనసు సంపూర్ణతలోనికి పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని నడిపించును గాక. ఆమేన్. సో మనం శరీరానుసారంగా పోరాడాల్సిన అవసరం లేదు. ఆత్మ చేత మన శరీర క్రియలను జయించే కృప పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చును గాక. నువ్వు పిలువబడిన వ్యక్తివి, నువ్వు నిర్ణయించబడిన వ్యక్తివి. అనేక మంది, కొన్ని కోట్ల మంది నశించిపోతున్నారు దేవుణ్ణి ఎరగకుండా. కానీ వాళ్ళందరిలో దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు. ఆయన కోసం నిన్ను పిలుచుకున్నాడు. ఆయన కోసం నిన్ను నీతిమంతునిగా తీర్చేశాడంట. ఆయన కోసం నిన్ను మహిమకరంగా ఈ లోకంలో జీవింపచేస్తూ ఉన్నాడు. ఫరో ఒక దినాన్ని ఓడిపోవాల్సిందే. ఫరోకు మన పైన విజయం లేదు. ఆమేన్. ఖచ్చితంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనము అడుగు పెడతాం. ఆమేన్. సో అట్టి విశ్వాసంతో ఆత్మ నియమంలో, జీవమిచ్చు ఆత్మ నియమంలో మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.